తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. నర్సాపురం మున్సిపల్ సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా కౌన్సిలర్ శ్యామలను అవమానించేలా మాట్లాడారని మరో కౌన్సిలర్ గంగరాజుపై బొగ్గుమన్నారు మిగతా సభ్యులు. చైర్మన్ పోడియం దగ్గర బైఠాయించారు. కౌన్సిలర్ గంగరాజు క్షమాపణ చెప్పడంతో అంతా శాంతించారు. బాక్స్ టెండర్లతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన సభ్యులు కమిషనర్ అంజయ్యను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కోరారు. విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవీలత. నాగర్ కర్నూలులోని బాలుర జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ తరగతి గదులను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. కంప్యూటర్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేసిన డాక్టర్ సునీల్ చౌదరి కాజాను అభినందించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించారు వివిధ పార్టీల నేతలు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నివాళులర్పించిన వారిలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి కూడా ఉన్నారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు సీఎం. అధికారుల తీరుపై ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ మీటింగ్ కసాబాసగా మారింది. 3 నెలల క్రితం ప్రస్తావించిన అంశాల పరిష్కారంపై నిలదీశారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. జెడ్పీటీసీలు ఫోన్ చేస్తే అధికారులు ఆన్సర్ చేయడం లేదని మండిపడ్డారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ ప్రస్తావన చేయడంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం దారితీసింది. సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందంటే అందుకు అంబేద్కరే కారణమన్నారు తెలుగుదేశం పార్టీ రాజంపేట ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో వెళ్లి ఘన నివాళులర్పించారు. తెలంగాణ శాసనసభ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అంబేద్కర్ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు సభాపతులు. స్థానిక ఎన్నికల తరుణంలో జైనూరులో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు సిఐ రమేష్. అంబేద్కర్ జీవితం నిత్యం స్మరించుకోవాలన్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. రాయదుర్గంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అంబేద్కర్ కు నివాళులర్పించారు. అంబేద్కర్ చూపించిన మార్గంలోనే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కాల్వ. కూటమి సర్కారు వచ్చాక రైతులు పూర్తిగా నష్టపోయారని, కనీస మద్దతు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి కర్నూలులో విమర్శించారు. వ్యవసాయ అభివృద్ధి కోసం 5 సూత్రాలను ప్రతిపాదించిన చంద్రబాబు ఒక్క పంటకైనా కనీస మద్దతు ధర ఇచ్చారా అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల వద్ద ఆటో బోల్తో కొట్టడంతో 10 మంది గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. కాశీనాయన ఆశ్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో వెళ్తున్న వారంతా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం వాసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. త్రీకేరన్ నిర్వహించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి ర్యాలీని ప్రారంభించారు. బీవీ రాజు విగ్రహం నుంచి జేపీ రోడ్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పోలీస్ ఆర్మడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్పీ నితా కపాంత్ ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. పోలీస్ వ్యవస్థలో హోంగార్డులు కీలక భాగస్వాములని ఎస్పీ తెలిపారు. జనగాం జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన రెడ్డిమల రవికుమార్ ఇంట్లోకి గుర్తు లేని వ్యక్తులు ప్రవేశించి కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన రవికుమార్ పై హత్యాయత్నం చేశారు. బాధితుల కేకలకు స్థానికులు రావడంతో దుండగులు వచ్చిన కారును వదిలి పారిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్ల చెరువులో తరచూ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు. జనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి బస్టాండ్ సమీపంలో ఉంటున్న ఆర్ఎంపీ వైద్యుడు ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా అమస్రా సర్పంచ్ అభ్యర్థి బిలా రాజశేఖర్ రెడ్డి తనకు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తును ప్రజలకు చూపిస్తూ దానిపై ఓటేయాలని కోరారు. తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చేస్తారని హామీ ఇస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ అభాగ్యులకు వరమన్నారు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో 55 మంది లబ్ధిదారులకు 55 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు మంత్రి. హైదరాబాద్ అంబర్పేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత విహెచ్ కూడా పాల్గొన్నారు. బీసీ కోటా కోసం ఈ నెల 12న చెలో ఢిల్లీ చేపడుతున్నట్టు పార్టీ నేతలు స్పష్టం చేశారు.
కోదాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పద్మావతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు ఎమ్మెల్యే. మహబూబాబాద్ జిల్లా అనంతారం మైసమ్మ చెరువులో స్నానానికి దిగిన 8 మంది విద్యార్థులు సాయి కిరణ్ గల్లంతయ్యాడు. వీరంతా కే సముద్రం పాలిటెక్నిక్ కు చెందిన విద్యార్థులు సాయి కిరణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.